బడిబాట కార్యక్రమంలో భాగంగా మన ప్రాథమిక పాఠశాల రామరెడ్డిపల్లి గారి హెడ్ మాస్టర్ గారి ఆధ్వర్యంలో వారి పిలుపు మేరకు గ్రామ పంచాయతీ సర్పంచ్గా నేను మరియు మన పాలకవర్గం, గ్రామ పెద్దలు, గ్రామ పుర ప్రముఖులు, విద్యార్థుల తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ వచ్చి ఈ ప్రోగ్రామ్ను విజయవంతం చేసినందుకు వారందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ప్రభుత్వ బళ్ళల్లో ఎన్నో ఫెసిలిటీస్ ఇస్తున్నారు. మనకు ఒక వినూతన కార్యక్రమం చేపట్టినటువంటి వెంకటేశ్వర సారు, నేను కూడా ఇంటర్మీడియట్, నా భార్య, నా చెల్లె, నా తమ్ముడు, మా మరదలు, మా బామ్మర్ది ఆరుగురము వెంకటేశ్వర సారు మా అందరికి బోధించినోడు కాబట్టి తన దగ్గర ఆ కళ ఉన్నది. పిల్లలు ఏ రకంగా మన ప్రభుత్వ బళ్ళలకు ఆకర్షించాలని తన ఒక చిన్న పిల్లవానిగా ఆ స్కూల్ డ్రెస్ వేసుకొని ప్రభుత్వ బళ్ళలు ఇచ్చినటువంటి ఉచిత విద్య కానీ, ఇంగ్లీష్ మీడియం కానీ, మధ్యాహ్న భోజన పథకం కానీ, కంప్యూటర్ విద్య కానీ, ఉచిత యూనిఫామ్, స్టడీ కిట్, ఈ రకంగా ఒక ఫ్లెక్సీగా తయారు చేసుకొని తన ఈ కార్యక్రమం నిర్వహించడం మా అందరిని ఎంతో మా హృదయాలనే కలిసివేసింది. నిజంగా మేము అప్పుడు చదువుకున్నప్పుడు బాలరెడ్డి సార్ ఉండే ఇక్కడ మాకు తీసుకొచ్చినప్పుడు చెప్ తినకపోతే ఇక్కడికి వెళ్ళి ఈ పుచ్చు వీకేది, లేదు అంటే గోడ కుర్చీ వేయించి పలక మాకు మొఖాల మీద పెట్టి పలక కింద పడితే ఒళ్ళు పలుతాను ఆ రోజుల్లో భయం పెట్టేది మాకు. నిజంగా ఆ భయమే మమ్మలను ఇంతవరకు చదివించి ఈ రకంగా నిలబెట్టింది అనుకుంటున్నాం. ఈ రోజు అమ్మాయి జరాగండమ్మా, ఈ రోజు పిల్లలు కొడితే తల్లిదండ్రులు వచ్చి మా కొడుకును మా బిడ్డను ఎందుకు కొట్టామని అడుగుతున్నారు. ఎందుకు కొట్టామని అడగగానే పిల్లలు క్రమశిక్షణ తప్పిపోతున్నారు. చిన్నప్పుడే ఆ జుట్టు స్టైల్ పోతున్నది, ఆ డ్రెస్సింగ్ స్టైల్ పోతున్నది ఆ పిల్లలకు. ఈ పిల్లలే తల్లిదండ్రులను బెదిరించే కాలం వచ్చింది ఈ రోజుల్లో. ఇప్పటికైనా మనం మారాలి. ఇలా దొరవారు చెప్పినట్టు లెనిన్ గాని, అబ్రహాం లింకన్ గాని ఎంతో మంది గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకొని వాళ్ళందరూ మేధావులయ్యారు. ఈ రోజు నేను చూస్తున్నా, ఎక్కడ చూసినా ప్రైవేట్ స్కూల్లో చదివిన పిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారు, ప్రైవేట్ ఉద్యోగాలు మాత్రమే చేస్తున్నారు. అదే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దాదాపు అందరికంటే అందరూ ఉద్యోగాలు రావు. వివిధ రంగాలలో అందరూ ఏ రంగం నచ్చితే ఆ రంగాలలో వెళ్ళిపోతారు. కొంతమంది ఉపాధ్యాయ వృత్తిలో వెళ్ళిపోతారు, కొంతమంది అడ్మినిస్ట్రేషన్ ఫీల్డ్ వెళ్ళిపోతారు. కాబట్టి మన దగ్గర ఉన్న వాళ్ళు, నేను కోరుకున్నది ఒకటే కోరుకుంటున్నా, పిల్లలను విద్య వైపు మళ్లించాలి. మనం వాళ్ళని ఏ రకంగా మళ్లించాలి, సభలు సమావేశాలు ఎన్ని పెట్టి ఎంత కౌన్సిలింగ్ చేసినా వీళ్ళు మారాలని ఒక ఉద్దేశంతో మనం కూడా సాల్వ్ చేసే కార్యక్రమంలో పార్టిసిపేట్ కావాలి. మనం పాలిభాగస్థులమై పాలక వర్గం కూడా, పిల్లలు కూడా అంతా విద్యావంతులు, విజ్ఞానవంతులు ఉన్నారు. మీరందరూ సహకరించాలి. మన వార్డులలో ఏ పిల్లలైతే ఏ ప్రైవేట్ స్కూల్కి పోతున్నారు, నేను ఒక ఆయన నిన్ను అడిగిన, ఆయన ఏమంటున్నాడు, అన్న నీ కొడుకును గవర్నమెంట్ స్కూల్లో పంపంటే ఆయన గిల్టీగా ఫీల్ అయ్యిండు. అమ్మ నేను ఎక్కడ పైసలు లేక నన్ను గవర్నమెంట్ స్కూల్ పంపిస్తారేమో అంటారేమో నన్ను అని ఆయన ఫీల్ అవుతున్నాడు. ఈ రకంగా ఫీల్ అయితే ఏం సాధించలేం. మనం ఒకటే సాధిస్తున్నాం. ఏం సాధిస్తున్నాం? ఇద్దరు పిల్లలను ప్రైవేట్ స్కూల్ పంపిస్తే ఓ లక్షన్నర రూపాయలు మనకు అప్పు అవుతున్నది. మనం చేసే కష్టం ఎంత, రోజు చేసే ఎంత కష్టం వస్తుంది, మనం ఎంత వెనక్కి వేస్తున్నాము, ఇవన్నీ ఎవరు ఆలోచన చేస్తలేరు. ఫలాని మోరమహేష్ కొడుకు ప్రైవేట్ స్కూల్లో చదువుతుండు, సెయింట్ స్టీఫెన్ అంటే నా కొడుకు గాయత్రి స్కూల్లో చదవాలి, ఇదే కాంపిటీషన్ మీద పోతున్నారు. కానీ గవర్నమెంట్ స్కూళ్లలో, ప్రభుత్వ బళ్లల్లో మంచి విద్యా బోధన అనుభవస్తులు, MA BEd చేసిన వాళ్ళు మనకు విద్యను అందిస్తున్నారు. మీరందరూ గ్రహించాలి. తల్లిదండ్రులుగా మన అందరికీ బాధ్యత ఉన్నది. నా కొడుకును కూడా ఈ రకంగా జరిగే విద్యా బోధన ఉంటే, ఈ రోజు నాకు చిన్నపిల్లలు నేను కూడా ఇదే స్కూల్ లేదు, కానీ దేవుడు నాకు ఒకటే కొడుకు ఇచ్చాడు, బీటెక్ ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయ్యాను. కాబట్టి ఉన్న పిల్లలను మనమందరం ఆర్గనైజ్ కావాలి. ఏ ఆడపిల్లనైతే ఏ మగ పిల్లగాని మనము ప్రైవేట్ స్కూళ్ళలో పంపిస్తున్నామో ఆ రకంగా కాకుండా గవర్నమెంట్ స్కూల్ పంపించి ప్రైవేట్ స్కూల్లో 50,000 60,000 కట్టే డబ్బులు ఆ పిల్లల పేరు మీద ఇన్సూరెన్స్ కట్టండి, చిట్టి వేయండి, లేదంటే బ్యాంకులో డిపాజిట్ చేయండి. వాళ్ళ పెళ్లికి వస్తాలకి ఈ పైసలు వాళ్ళకు పెళ్లికో దేనికో దానికి అవసరం వస్తాయి. అనవసరంగా ప్రైవేట్ స్కూల్లో పంపించి ఇమేజ్ కోసానికి అవతలోడు పోతుండు, మన అవతలోని పిల్లగాడు పోతుండు, నా పిల్లగాడు పోతే నేను డ్యామేజ్ అవుతున్నా, అవతలంతో మనం కాంపెన్సేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఎంతసేపు ఉన్న గవర్నమెంట్ స్కూల్లో రావాలి, మనకు చెప్పే విద్యాబోధన చేసే పంతులను అడగాలి, అయ్యా ఏం జరుగుతుంది, నా పిల్లగాడు ఎంతవరకు చదువుతున్నాడు అన్నప్పుడే మన పిల్లలు కూడా క్రమశిక్షణలో పోతారు. కాబట్టి మీరందరూ సహకరించాలి. నేను ఎక్కడ చూడలే వెంకటేశ్వర సార్లు ఇంత కళ పెట్టుకుని ఈ పిల్లలందరూ చైతన్యపరిచి ఈ రకంగానన్నా నేను చేసే వినూత కార్యక్రమాలనన్నా తల్లిదండ్రులైనా వాళ్ళని అర్థం చేసుకుని వారి పిల్లలు మన స్కూల్కు పంపిస్తారేమన్న ఆలోచన రీతిగా చేస్తున్నారు. సార్ మీకు మీ హెడ్ మాస్టర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీరు ఏ కార్యక్రమం చేపట్టినా, ఏ పిలిపించినా మేమందరం పాలిభాగస్థలమై మా నుంచి సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటది. మీకు ఒకటి హామీ ఇస్తున్నా సార్, రేపు మండే రోజు ప్రతి ఒక్క పిల్లగానికి ఒక బ్యాగ్ ఇస్తున్నాం.
తాందార్పల్లి కానీ రామరెడ్డిపల్లి కానీ సోమవారం నాడు బ్యాగులు ఇస్తాం. ఎంతమందిలో చెప్పండి, అంతమందికి మంచి బ్యాగులు ఇస్తాం. నెలల్లో పోయే బ్యాగులు కావు, 350 నుంచి 500 ఉంటుంది ఒక్కొక్క బ్యాగు. ప్రతి పిల్లగానికి ఇద్దాం. ఎక్కడి నుంచి స్పాన్సర్ వచ్చినా ఎవరు వచ్చినా, నేను చదువుకున్నాను, BA LLB చదువుకున్నా కాబట్టి ఎప్పుడెప్పుడు 10 రోజులకు ఒకసారి మీ హెడ్ మాస్టర్ కానీ మీ సార్ చెప్పకుండా వస్తాను. నేను నిన్న ఎవరు చెప్పకుండా వచ్చినా నేను మీ స్కూల్ కు ఎప్పుడు వాళ్ళ వస్తా, చూసిపోతూనే ఉంటా. వంటలు కూడా పరీక్షిస్తాం. వంటలు మంచి జరుగుతున్నాయా, ఉరుకుతలేవా, నీళ్ళ చారు పెడుతున్నా, మంచిగా ఉంటున్నాయా కూర, మీతో పాటు కూడా వచ్చి భోజనాలు చేస్తాం. మనం అందరం కలిసి మా పాలక వర్గం మనోళ్ళు గన్నులు ఉన్నట్టు ఒక్కొక్కడు 10 మందిని మోస్తే కూడా మోసేట్టున్నారు నా పిల్లలు. కాబట్టి నేను కూడా ఫీల్ అవుతున్నా, మీరందరూ ప్రతి ఒక్కరు కూడా మన వార్డులో ఉన్న పిల్లలందరూ తీసుకొచ్చి మన గవర్నమెంట్ స్కూల్లో చేర్పియాలి. ఇంకొకటి చెప్తున్నా, ఏ ప్రైవేట్ స్కూల్ వ్యాన్ అయితే మన ఊరికి వచ్చి మన పిల్లలను పికప్ చేసుకుంటుందో, మనం అందరము చైతన్యవంతులపై సంఘటితంగా ఆ యొక్క వ్యాన్లను మన ఊరికి వచ్చిన వ్యాన్లు మలిపించే కార్యక్రమం మనం చేపట్టాలి. దానికి మనమందరం గ్రామ పంచాయతీ తరఫున కూడా తీర్మానం చేస్తానని మీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా సపోర్ట్ చేయాలి. నేను మొన్న ఎమ్మెల్యే గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయ్యా మాకు స్కూల్ ఇరుకుగా ఉన్నది, ఒక 200 గజాలలో మాత్రమే ఉన్నది, మాకు స్కూల్ కు జాగా కావాలి, బిల్డింగ్ కావాలన్నప్పుడు తన తక్షణం స్పందించి తన తల్లిగారి పేరు మీద సుశీలమ్మ ఫౌండేషన్ మీద నేను ఆలోచన చేస్తానన్నాడు. నేను ఆయన కట్టించిన దాకా ఆయన ఎమ్మడిపడి మన పీరియడ్ లో మంచి స్కూల్ మనం ఇక్కడ చేపట్టే కార్యక్రమం చేయాలి. మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేయాలి. ఈ స్కూల్ దాదాపు మన దత్తాత్రేయ గారు వచ్చి గ్రామ పంచాయతీ అడుగుతున్నాడు. ఆ పిల్లగాడు వచ్చి, సర్పంచ్ గారు మాకు స్కూల్ కు రోడ్ మీద దగ్గర ఉన్నది, మాకు ఇబ్బంది అవుతున్నది, మాకు స్కూల్ ఎప్పుడు మారుస్తామని అడుగుతున్నాడు. చిన్నోడైనా పెద్ద ఆలోచన చేసిండు కాబట్టి నేను అతని మాటలకు ఫిదా అయినా. నిజంగా నా మైండ్ లో పడ్డది. ఓపెన్ జిమ్ దాదాపు 3,70,000 రూపాయలతో ఓపెన్ జిమ్ కార్యక్రమం ఈ 5-6 రోజుల బండ మీద స్టార్ట్ చేయబోతున్నాం. మీరందరూ కూడా పొద్దున లేచి ఓపెన్ జిమ్ పోవాల్సిందే. పైన ఉన్న స్కూల్ బిల్డింగ్ ఏదైతుందో దాన్ని మనం గ్రంథాలయంగా మార్చుకుంటున్నాం. కస్తూరు చరణ్ అంటే ఆయన ఫౌండేషన్ తరఫున అన్న ఎన్ని డబ్బులైనా నేను ఇస్తా, ఆ కార్యక్రమం నువ్వు చేపట్టని చెప్పిండు. మీ అందరికీ విద్యా తరఫున మత్తుకైతే నేను దూరం, మద్యపానానికి నేను దూరం. మీ విద్య పరంగా ఏం కావాలన్నా మీ అందరికి సపోర్ట్ ఉంటాం. మహిళలు కూడా చైతన్యవంతులై మద్యపాన నిషేధానికి మీరందరూ కూడా నడుం కట్టాలి. ఒక రోజు కార్యక్రమం పెడతా, ఆ కార్యక్రమంలో మీరందరూ పార్టిసిపేట్ కావాలి. ఎవరెవరైతే బెల్ట్ షాపులు పెడుతున్నారో, మన ఇండ్లు ఆగమైపోతున్నాయో, మనం అప్పుల పాలైపోతున్నాం, మీరు కూడా గ్రహించాలి. మహిళలు కూడా మీరు సపోర్ట్ చేస్తే ఆ కార్యక్రమాన్ని కూడా బంద్ చేసే కార్యక్రమం త్వరలో తీసుకుందాం. మన పిల్లలందరినీ గవర్నమెంట్ స్కూళ్ళలో చేర్పించే బాధ్యత తీసుకొని మన ఆయలమ్మ బుజ్జి వెంకటేష్ గారిని బిడ్డ డ్యాన్స్ చేస్తుంటే అసలు పరిశాన్ అయిపోయినా మేము. ఇలాంటి కళాకారులను మన స్కూళ్లలో ఈ ఆనిముత్యాలను తీస్తున్నారు. కాబట్టి మీ ఉపాధ్యాయ బృందానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వచ్చిన వార్డు మెంబర్లకు కానీ, పుర ప్రముఖులకు కానీ, మీడియా వాళ్ళకు కానీ, పత్రికా విలేకరులకు కానీ, విద్యార్థులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.